హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే ఒక్కటేసారి 5 బ్లౌజులు కాకుంటే 10 బ్లౌజులైనా ఎలా కట్ చేయాలనేది సింపుల్ మెథడ్తో కటింగ్ అయితే చూపించాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. 5 నిమిషాల్లో 5 బ్లౌజులు ఎలా కటింగ్ చేయాలి, ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే టేప్ అవసరం లేదా అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఎక్కడ టేప్ వాడకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్లౌజులు, ఈ శారీలు అయితే దాదాపు 3 నెలలు అవుతుందన్నమాట పాపం ఇచ్చి. 3 నెలలు ఏం కాదు, 2 నెలలు అవుతా ఉంటుందన్నమాట ఇచ్చి. నాకు ఇంకా ఇంటి పని పెట్టుకొని అవ్వలేదు. వాళ్ళైతే రోజు ఇంకా ఇంటి పని ఉందంటే ఇంకేం అనలేదన్నమాట. ఇంట్లో ఫంక్షన్ ఉంది కదక్క, ఇంట్లో ముత్యాలమ్మని చేస్తాను, ఎలా చెప్పక్క అది ఇదంటే ఇంకా సరేలే ఫంక్షన్ అయిపోయిన ఇచ్చే కుట్టు అని చెప్పారనమాట. అందుకే ఈ రోజన్నా కట్ చేసి కుట్టుకోకుంటే ఏమన్నా బాగుంటుందా అని 2 బ్లౌజులు అయితే కుట్టా. అవి బ్లౌజులు అయితే చీరలో నుంచి పక్కకైతే చేసేస్తున్నా. ఏదో సింపుల్ దానికి ఒక రకంగా పెట్టమనింది. అందుకే ఎగస్ట్రాగా చీరలో క్లాత్ అనేది ఎట్లా యాస్ వచ్చి ఉంటుంది కదా, కొంచెం ఎగస్ట్రాగా కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే పైపింగ్కు అట్లానే హ్యాండ్స్కి ఏమన్నా కొంచెం సింపుల్గా డిజైన్ పెడితే బాగుంటుందని అలా చేశాను అనమాట. వాళ్ళైతే చెప్పారు కొంచెం ఏందన్నా హ్యాండ్స్కి అట్లా డిజైన్ పెట్టక, కానీ నేనైతే చీరలో బ్లౌజులన్నీ వేరు చేస్తున్నా. లైనింగ్లు కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. చీరలు అయితే ప్రతి ఒక్కటి 250 అంట. మెత్తని శారీస్ బాగానే ఉన్నాయి, మళ్ళీ అంత తీసేసేకలేవు. నాకు మెత్తని శారీ అంటే ఇష్టం, చాలా బాగున్నాయి. ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఒక 4 ఇంచులు అయితే క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నా. ఆపోజిట్ క్లాత్ అయితే ఇదైతే ఆపోజిట్ వచ్చిండదు కాబట్టి కరెక్ట్గా కట్ చేసుకున్నా. కొంచెం క్రాస్ ఉండేదైతే క్రాస్ తీసే, అంతే. ఎక్కువైతే కట్ చేసుకోలేదు, ఆపోజిట్ ఒక్కటే కట్ చేసుకున్నా. ఇది కూడా కొంచెం ఎక్కువగానే, కొంచెం మళ్ళీ అంత ఎక్కువ అంటే ఎక్కువ కాదు, కొంచెం కట్ చేసుకున్నా పైపింగ్ తగ్గట్టు. దీనికి వైట్ అయినా వేయచ్చు పైపింగు. కుట్టేటప్పుడు ఏది బుద్ధి అయితే అది వేస్తా. ఇది మెరూన్ రెడ్, బ్లౌజ్ ఎల్లో. అసలు ఎల్లో అంటేనే ఎల్లో అండి. ఎల్లో అంటే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది నాకు. మెరూన్ రెడ్ మీద ఎల్లో పూలు వచ్చాయి కదా, బ్లౌజు ఎల్లో ఇచ్చారనమాట ఆపోజిట్. బాగుంది కదా, చూడండి. ఇది కట్ చేసి దాదాపు నెల అవుతుంది. కుట్టేకైతే అస్సలు టైం లేదు. లైనింగ్లు అన్నీ వాళ్ళే తెచ్చి ఇచ్చేసారు. ఇప్పుడు లైనింగ్లు అన్నీ పరిచి 6 బ్లౌజులు అయితే ఒక లైనింగ్ ముందుగానే కట్ చేసా. అన్నీ పరిచి ఒకటే ఆలుతాయి కాబట్టి ఆ బ్లౌజ్ కూడా నేను కుట్టిండేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ఎక్కువ టేప్ వాడను అనమాట. మీకు ఎవరన్నా కానీ అస్సలు టేపు కొలత ఐడియా లేని వాళ్ళైతే, మీకు ఆది బ్లౌజ్తో నేర్చుకోవాలి అనేది ఉంటే మన ఛానల్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఎందుకంటే నేను కొన్నిసార్లు చూడండి మీకు అర్థమవుతుంది. నేనైతే ఎక్కడ టేప్ అంతగా వాడను అనమాట. నాకు ఆది బ్లౌజ్తోనే అలవాటు. డిజైన్ కావచ్చు, బ్లౌజులు ఏదైనా కావచ్చు, ఆది బ్లౌజ్తోనే ఎక్కువ నేను కొలుసుకుంటా. నాకు అందుకు అలవాటు. ఎక్కువ టేప్ అనేది ఎక్కువ వాడను అనమాట. అలా ఉంటుందన్నమాట. చాలా సింపుల్లో ఉంటుంది. మీరు డైలీ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఏందండి, చాలా మనకు టేపు కన్నా ఆల్తి బ్లౌజ్తో, నాకు అలవాటు వచ్చేసి ఆల్తి బ్లౌజ్తోనే ఎక్కువ కట్ చేస్తా. నేను ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి మెయిన్ వచ్చేసి టేపు కొలత కన్నా ఆల్తి బ్లౌజ్తో అయితే చాలా పర్ఫెక్ట్గా కట్ చేయొచ్చు. ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు చదువు రాదు. నాకు చదువు రాకున్నా టేపు కొలతలు నాకు అప్పుడు అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు అర్ధించు, పావించు, 1.5 ఇంచు, 2.5 ఇంచు అంటే అవన్నీ అర్థం కావు మనకి. అందుకు కాబట్టి నేను నేర్చుకునే చోట అక్కనైతే, ప్లీజ్ అక్క నాకు టేప్ కొలతలు అర్థం కావడం లేదు, ప్లీజ్ నాకు బ్లౌజ్ కొలతలతోనే చూపి. నేను బ్లౌజ్ కొలతలు అంటే ఆల్తి బ్లౌజ్తోనే చూపియక్క, నేను నేర్చుకుంటాను. ఎందుకంటే నాకు టేప్ కొలత కొంచెం ఐడియా పడలేదనమాట. అందుకు కాబట్టి ఎవరైనా నేర్చుకోవాల ఈజీ పద్ధతి ఏంటంటే ఆల్తి బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి చూసారంటే చాలా బాగా నీట్గా
కట్ చేస్తారు. కట్ చేసి ఎన్నో ఆశలతో ఉంటారు కదా, బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలా, నేను టైలర్ని కావాలా, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని. వాళ్ళందరిలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే నాకు ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా చెప్పేస్తా, ఉండేది ఉన్నట్లుగా చెప్తాను. నాకైతే టేప్ కొలత అయితే అస్సలు అర్థం కాలేదనమాట. అందుకు నేను ప్రతి ఒక్క వీడియోలో 10 వీడియోలు టేప్ కొలత ఉంటే 30 వీడియోలు బ్లౌజు ఆల్తీ కొలతే ఉంటాయి. ఎందుకంటే నాకు బ్లౌజు ఆల్తీ బ్లౌజ్తో కటింగ్ అంటే చాలా ఈజీగా కట్ చేస్తాను నేను. ఎందుకంటే ఎక్కువ కష్టపడను. ఏమంటే ఆల్తీ ఇచ్చిన బ్లౌజ్ ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఎటువంటి బ్లౌజ్ అయినా ఏముంది చెప్పండి, అది ఆది బ్లౌజు పర్ఫెక్ట్గా ఉందనుకో, దాని ఆది ప్రకారం కట్ చేసి మార్క్ వేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఏమని చెప్పండి, ఆది బ్లౌజ్ ఒకటే పర్ఫెక్ట్గా ఉందంటే ఆల్తీ బ్లౌజ్తో కటింగ్ అంత ఉత్తమైండేది ఇంకేది లేదండి. టేప్ కొలత 1 2 3 అనే కన్నా ఆల్తీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందంటే దానికి మించిన గొప్పది ఇంకేది లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎంత అనుభవంతో చెప్తున్నా. ఇప్పటికి నేను 12 సంవత్సరాలు అవుతుంది. నా చిన్న కొడుకు ఎన్ని సంవత్సరాలు అయితే నేను కూడా నేర్చుకుని అన్ని సంవత్సరాలు. నా పెద్ద కొడుకు ఇప్పుడు చిన్న కొడుకు 13 సంవత్సరాలు. నా చిన్న కొడుకు సంవత్సరం పిల్లోనప్పుడు నేను మిషన్ నేర్చుకుని ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు. అంటే నాకు కూడా అంతో ఇంతో అనుభవం ఉంది. పెద్ద పెద్ద టైలర్ని కాకుండా నాకు తెలిసిన వరకు మా ఊర్లో నాకు కూడా మంచి పేరుంది, మంచి సక్సెస్ ఉంది. ఎందుకంటే శారద అంటే బాగా గుర్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అందుకే నాకు తెలిసిన వరకు నేనైతే చెప్తున్నాను అనమాట. ఆది బ్లౌజు కటింగ్ అంతకన్నా ఈజీ ఏది లేదండి. ఇప్పుడు 5 బ్లౌజులు చూడండి, ఈ బ్లౌజ్ నేను కుట్టిండేది, దాని ప్రకారం ఆది ప్రకారం కుట్టేసామంటే టకటక అయిపోయాయి. ఏమని చెప్పండి, దాంట్లో ఏం కష్టం ఉంది చెప్పండి? దానికి మించిన కష్టం సులువు ఏది లేదండి. నాకైతే నిజం, అబద్ధమైతే కాదు, నిజం మనస్ఫూర్తిగా హృదయం మీద చేయబెట్టుకొని చెప్తున్నా. నాకు ఈ టేపు కొలత కన్నా నాకు ఇదే ఇష్టం. నాకు టేపు కొలత చూపించాలనేది కూడా లేదు. ఎందుకంటే ఇది తెలుసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంత జనానికి ఆది బ్లౌజ్ ప్రకారం అర్థం కాదు, కొంత జనానికి టేప్తోనే అర్థం, కొంత జనానికి ఆది బ్లౌజే కొలతే మేలంటారు. అందుకు కాబట్టి వాళ్ళలో నేను కూడా ఒక మనిషిని. ఎందుకంటే నాకు టేపు కొలత కన్నా ఆది బ్లౌజ్తోనే కటింగే ఇష్టం. ఫ్రాగులు కావచ్చు, లాచాలు, మరి డ్రెస్సులు, లంగా చోలి, బ్లౌజులు, డిజైన్ బ్లౌజులు, ప్రతి ఒక్కటి నేనైతే నాకు ఇలానే చేస్తాను నేను. ఎందుకంటే టేపు ఒకటి చూపించే కానీ ఇదైతే టకటక అయిపోతుంది చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పరిచా, దాని చుట్టూ మార్క్ వేసుకున్నా, దాని చుట్టూ మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్తో ఫ్రంట్ ఎంత ఉంది పొడవు, మధ్యలో డాటు అంటే షోల్డర్ దగ్గర పెట్టుకుంటాం కదా, దాని పొడవు చూసుకున్నామంటే డాట పొడవు ఎంత ఉంది, షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉంది, షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి ఇలా చూసుకున్నామంటే సింపుల్ ప్రాసెస్. చూడండి 10 నిమిషాల్లో అయిపోయింది. ఇప్పుడు 11 నిమిషాలు అనుకో, 11 నిమిషాలు అయింది. అదే టేప్ కొలత అనుకో ఎంత లేదన్నా 16, 17, 18 నిమిషాలు కూడా ఉంది. మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి మొత్తం కట్ చేసి పెట్టాలంటే, ఎందుకంటే నెట్ సరిపోదు. 14, 15 నిమిషాలు అయిందంటే అస్సలు 2 జీబీనే సరిపోదు. 11, 12 ఇంకా అంతకన్నా ఎక్కువైతే నెట్ అయితే రాదు. 2 జీబీకి అంతంత మాత్రమే సరిపోతుంది. ఇంకా నెట్ ఎక్కువ చెప్పండి, రోజు నెట్ వేయాలంటే మనకి ఎంత డబ్బులు కావాలి చెప్పండి. మనకి ఇంకా డబ్బులు యూట్యూబ్లో డబ్బులు వస్తాయా రాదా అనేది కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ముందు వీడియోలో ఉండింటే నాకు మోనిటైజేషన్ అయిపో మళ్ళీ డాలర్లు కూడా పడు. నా కర్మ కాకుంటే నా చెంప మీద నా చేత్తోనే కొట్టుకోవాలి. నేను డిలీట్ చేసాను. ఎందుకంటే మెయిన్ నాకు చదువు లేదు కాబట్టి ఏదో ఆ బాధతో ఎవరే వాళ్ళని అడిగితే వాళ్ళైతే చూపించలేదనమాట. ఏదో నాకు బాధ అయ్యి నేను డిలీట్ చేశాను. మళ్ళీ నా తప్పు నేను తెలుసుకొని మన యూట్యూబ్లో అక్క వాళ్ళు పరిచయమై కామెంట్ చేయడం వల్ల నాకు పరిచయమే, మేమున్నాం శారద, నీకేమొచ్చినా మేమున్నాం, నువ్వు అలాంటి మాటలు పట్టించుకోవద్దు, నీకు మెయిన్ చదువు కదా, చేతిలో పని చక్కగా ఉంటే చదువు అవసరం లేదు. చదివిన వాళ్ళే భూమి మీద బతుకుతున్నారా, చదివిన వాళ్ళు భూమి మీద బతకలేదా? అందుకు కాబట్టి ఏమొచ్చినా అండాదండా మీకుంటాం, ఎడమ చేతికే కుడి చేలాగా ఉంటాం, నువ్వు అస్సలు భయపడద్దు, నువ్వు చేసే పని చేయి, ఎక్కడ వెనుకడుగైతే వేయద్దు అని నాకు ప్రతి ఒక్కరు సిస్టర్లు నాకైతే
సపోర్ట్ ఇచ్చినట్లుగా మాట్లాడినారు. అందుకు నాకు ఇప్పుడు ధైర్యంగా ఉంది. ఎవరన్నా ఏమన్నా అనుకోని, ఎవరైనా ఏమన్నా చేసుకొని, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. ఐ డోంట్ కేర్ అండి. ఇప్పటి నుంచి ఎదవను. అసలు మెయిన్ వచ్చేసి నా పర్సనల్ ప్రాబ్లం మాట్లాడితే నేను అసలు ఊరుకోను. ఎవరైనా చూస్తారా యూట్యూబ్ ఛానల్ చూడండి, అంతేగాని నువ్వు అట్లా ఇట్లా అని అంటే అస్సలు నచ్చదు నాకు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి ఎవరిస్తో చెప్తాను. ప్లీజ్ అండి, మీరు కొత్తగా చూసేవారైతే ప్లీజ్ 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఏమంటారంటే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో మాట్లాడి చక్కగా మాట్లాడి అట్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తారా? నాలాంటి చదువులేని వాళ్ళకి సపోర్ట్ చేయరా? మెయిన్ వచ్చి మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కటి మేమైతే గుర్తుపెట్టుకుంటాం. మీ రుణం అయితే జన్మలో తీర్చుకోలేము. అదే ఉందనుకో, చిన్న ఛానల్ కూడా మమ్మల్ని కూడా ముందుకు పంపించాలి కదా. పంపించిన వాళ్ళనే ముందుకు పంపిస్తుంటే మేము అడుగు పడిపోతాం కదండి. అందుకు కాబట్టి ప్లీజ్ అండి, మమ్మల్ని మనుషులు అనుకోండి, మమ్మల్ని గుర్తించండి. మమ్మల్ని యూట్యూబ్ ఛానల్ కొంచెం పేరు వచ్చేలాగా చూడండి. అది మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? ఈ వీడియో నేను నచ్చుతుంది అనుకుంటా. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తెలుగులో చేయండి.